వెహికలన్నీ ప్రకాష్ నగర్ పోలీసులు పట్టుకున్నవి. ఇద్దరిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 19 లక్షల విలువైన 18 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో బుల్లెట్లు 8 ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా సుబ్రహ్మణ్య పోలీస్ గారైనటువంటి శ్రీ డి నరసింహకిషోర్ గారు వారి ఆదేశాల మేరకు ప్రకాష్ నగర్ సిఐ ఆర్ఎస్కే బాజిలాల్ గారు, వారి ఎస్ఐ జి సతీష్ మరియు ఎస్సీ 588 నాగరాజు, క్రైమ్ పార్టీ పీసీస్ ప్రదీప్ కుమార్ అండ్ వీరబాబు ప్రత్యేక నిఘా పెట్టి ఈరోజు ఉదయం ఆర్టీఓ ఆఫీస్ అంటే మేనకాబాద్ దగ్గర జైలు రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో బైక్ దొంగతనాలు చేసేటువంటి ఇంటి సురేంద్ర, తండ్రి నోకరాజు 21 years, గాంధీనగర్ కాకినాడ, మరియు కామిరెడ్డి యేసుబాబు, ఇరాస్ యేసు, సన్నాఫ్ విశ్వనాథం, పేటాపురం మనం ఇద్దరు ముద్దాయిలను ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. మొత్తం 8 బుల్లెట్ మోటార్ సైకిల్స్, డ్యూక్స్, అదేవిధంగా పల్సర్ బళ్ళు, యాక్సిస్ బళ్ళు మొత్తం కూడా 18 బళ్ళు రావడం జరిగింది. అందులో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 13 బళ్ళు, కాకినాడ జిల్లాకు సంబంధించి 5 బళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరికి సంబంధించి ప్రకాష్ నగర్ పోలీస్ పరిధిలో 7, తర్వాత రాజమండ్రి 3 పోలీస్ పరిధిలో 2 బైకులు, అదేవిధంగా కొమ్మూరు పరిధిలో 2, అదేవిధంగా గోపవరం 1, కడియం పోలీస్ స్టేషన్ 1, ఈ విధంగా మన జిల్లాలో 13, అదేవిధంగా కాకినాడ జిల్లాలో జగ్గంపేట 3, పెద్దాపురం 1, తర్వాత పేటాపురం పోలీస్ 5 మోటార్ సైకిల్ 19 lakhs. ఈ 18 బళ్ళు కాస్ట్ వచ్చేసి 9 లక్షలు. ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇంత మొత్తంలో ఇంత భారీ ఎత్తున బళ్ళు రికవరీ చేయడం, అందులో కాస్ట్లీ వెహికల్స్ అయినటువంటి ఈ డ్యూక్ 1, బుల్లెట్స్ 1 రికవర్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మనం రికవర్ చేయడం. దీనిలో విశేష ప్రతిభ కనబరిచినటువంటి మా సిఐ బాజిలాల్ గారికి, ఎస్ఐ సతీష్ గారికి, వారి క్రైమ్ సిబ్బంది వీరబాబు, ప్రదీప్, నాగరాజు, వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్స్ ఇచ్చి వాళ్ళందరినీ సందర్భంగా అభినందించడం జరిగింది.